హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ ఫ్రైడే, సో ఇవాళ నేను వైభవలక్ష్మి పూజ చేసుకుంటున్నా. అండ్ దానికి రిలేటెడ్ ఒక చిన్న వ్లాగ్ పెడదాం అనుకుంటున్నా. చూసేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నవ్య రావ్ స్టోరీస్. యాక్చువల్లీ వాళ్ళ పూజ అని అనుకున్నా కదా, సో ఫాస్టింగ్ ఉండాలన్నమాట. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్తోనే ఉన్నా నేను. అండ్ ఇవాళ అసలు యాక్చువల్లీ వ్లాగ్ షూట్ చేద్దామని అనుకోలేదు, బట్ ఒక్కదానే ఉన్నా. అండ్ పాప మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. సో ఫాస్టింగ్ ఉన్నా కదా, ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని మమ్మీ దగ్గర ఉంది. సో బోర్ కొడుతుంది, ఇంకేం చేద్దాంలే అని అట్లా చిన్న వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా. ప్రసాదం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఈవినింగ్ అనమాట. మార్నింగ్ నుంచి నేను ఏం షూట్ చేయలేదు, జస్ట్ అట్లా ఈవినింగ్ షూట్ చేద్దాము అని సో స్టార్ట్ చేశాను. సో ఏంటంటే నేను పూజ చేసే ముందు కూడా మళ్ళీ బాగా చేశాను అనమాట. ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ బ్యాక్. నేను రెడీ అయిపోయాను. సో వైభవలక్ష్మి పూజ కాబట్టి రెడ్ కలర్ శారీ వేసుకున్నాను అనమాట. అండ్ నా మెడలో చూసారు కదా బ్లాక్ బీడ్స్, సో అది నేను రీసెంట్గా అల్లించుకున్నాను. ఇంకా పూజ రోజున వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రసాదం ఆల్రెడీ నేను చేశాను, ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఆ రోజు అమ్మవారికి పరమాన్నం పెడతానమాట. ఇది చెప్పాను కదా, నేను ఆంధ్ర నుంచి తెప్పించుకున్న పౌడర్ అని చెప్పి. ఇది ప్యూర్ జాగరీ పౌడర్ అనమాట. సో నాకు చాలా టైం సేవ్ అవుతుంది పౌడర్ చూసేసి. నార్మల్ బెల్లం అయితే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని చేసే టైం పడుతుంది కదా, బట్ ఇది ఈజీగా అట్లా స్పూన్తో ఒక 4-5 టీ స్పూన్స్ షుగర్ వేసినట్టు పౌడర్ వేసేస్తే అయిపోతుంది. నేను ముందే కుక్కర్లో రైస్, మిల్క్, ఇలాచి అన్నీ వేసి ఉడకబెట్టుకుంటాను అనమాట. తర్వాత బెల్లం కలిపేస్తాను. అండ్ వెండి సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు యాక్చువల్లీ పరమాన్నమనే కాదు, ఏదైనా స్వీట్ చేయొచ్చు. బట్ మనకి లలితా సహస్రనామంలో క్లియర్గా ఉంటుంది కదా, గుడాన్న ప్రీత మానస అని. గుడాన్నం అంటే బెల్లం అన్నం అనమాట. సో అమ్మవారికి లైక్ బెల్లంతో చేసిన ఏ ప్రసాదమైనా ఇష్టం అంటారు. సో అలా అని ఇంకా నేను పరమాన్నం ఈజీగా అయిపోతుంది కదా, సో అట్లా అని ఇంకా పరమాన్నం చేసుకున్నాను. అండ్ కంపల్సరీగా మనము పానకం అండ్ వడపప్పు పెట్టాలన్నమాట. సో ఇది మ్యాండేటరీ. పానకం వడపప్పు కూడా నేను అట్లా రెడీగా పెట్టుకున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా పూజ స్టార్ట్ చేస్తాము. క్లియర్గా పూజ కాకుండా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ పూజ మనం మామూలుగా బుక్లో అయితే మనకి ఎలా ఉంటుందంటే 4 థర్స్డేస్ కానీ 4 ఫ్రైడేస్ కానీ లేకపోతే 9 థర్స్డేస్ ఆర్ 9 ఫ్రైడేస్ అని ఉంటుంది, కానీ 4 కాదు, జనరల్గా 5 చేసుకుంటారు అనమాట. ఐ డోంట్ నో బుక్లో అట్లా ఎందుకుందో తెలియదు కానీ, బట్ నాకు తెలిసిన ఒక పూజారి అయితే చెప్పారు అమ్మవారికి అలా 5 చేయాలి, 4 కాదు అని చెప్పి. మనం ఏది చేసినా ఆడ్ నెంబర్లోనే చేయాలి, ఈవెన్ నెంబర్లో చేయొద్దు. సో 5 చేసుకోవాలి. సో అట్లా మనం ఎన్ని వీక్స్ అనుకుంటున్నామో అట్లా సంకల్పం చేసుకొని ఈ పూజ స్టార్ట్ చేయాలి. అండ్ ఈ పూజకి రెడ్ కలర్ బియ్యమే యూస్ చేయాలన్నమాట. సో మంచిగా అట్లా రైస్ తీసుకొని కొద్దిగా నెయ్యి ఇంకా కుంకుమ కలిపి అట్లా రెడ్ బియ్యం చేసుకోవాలి. ఇప్పుడు పీట అరేంజ్ చేసుకొని పీట పైన ముగ్గేసి ఒక ఎర్రబట్ట పెట్టి దానిపైన ఇట్లా దీని ఏమంటారంటే లైక్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో మాత్రమే బియ్యం వేయాలి, రౌండ్గా ఆర్ ఓవెల్ షేప్లో కాకుండా ఈ షేప్లో మన బియ్యం అంతా పరుచుకొని ఒక కలసం పెట్టుకోవాలన్నమాట. సో నాది అష్టలక్ష్మి కలసం కాబట్టి ఇంకా అందరు అమ్మవారికి అట్లా బొట్టు పెట్టుకుంటున్నాను. సో ఈ కలశమే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఈ కలశంలో ఏం వేస్తామంటే వాటర్ వేస్తాము, ఒక రోజ్ ఫ్లవర్ వేస్తాము, 1 రూపీ కాయిన్ వేస్తాము, పసుపు, కుంకుమ, కొద్దిగా గంధం, ఎర్ర అక్షంతలు కలిపి పెట్టుకున్నాముగా ఎర్ర అక్షంతలు. అండ్ మన దగ్గర ఉన్న ఏదైనా ఒక గోల్డ్ వస్తువు వేయాలి. ఎయిదర్ ఇట్ క్యాన్ బి ఏ గోల్డ్ కాయిన్ ఆర్ మీ దగ్గర ఏదైనా గోల్డ్ రింగ్ కానీ లేకపోతే గోల్డ్ ముక్కు పుడక సంథింగ్ ఏదన్నా అందులో పట్టేది ఏది ఉంటే అది ఆ చెంబులో వేసి తర్వాత మనం ఇట్లా కలశం పెట్టుకోవాలన్నమాట. నార్మల్గా ఫోటో ఉన్న వాళ్ళు ఫోటో పెట్టి చేసుకుంటారు, కలశం అయితే మ్యాండేటరీ. ఫోటో పెట్టి ముందు కలశం పెట్టుకుంటారు. నాకు అమ్మవారి ఫోటో ఇట్లా ఫేస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ అట్లా కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ పెట్టి చేసుకుంటాను అనమాట. నేను ఎప్పుడు చేసినా ఇట్లానే అలవాటు. అండ్ మా మమ్మీ చేసుకుంటప్పుడేమో నార్మల్ అమ్మవారి ఫోటో ఉంది, ఫోటో పెట్టి చేసుకుంటుంది. సో ఎవరికి ఎలా నచ్చితే అలా పూజించుకోవచ్చు, బట్ ఇందులో కలశం మాత్రం ఇంపార్టెంట్. అండ్ తర్వాత అమ్మవారిని అలంకరించాలన్నమాట. నేను అమ్మవారి కోసమే సపరేట్గా నల్లపూసలు అవన్నీ సపరేట్ ఉంటాయి అనమాట. మళ్ళీ మనం యూజ్ చేయడం అలాంటివి చెయ్యం మేము. సో తనకి సపరేట్గా తీసుకున్నాను. అండ్ మన దగ్గర ఉన్న గోల్డ్ ఏదైనా ఉంటే అలా వేసి అలంకరించుకోవాలి. అండ్ అమ్మవారికి లోటస్ అంటే ఇష్టం కదా, సో ఆ రోజు వెతికి లోటస్ సంపాదించాను అనమాట నేను తనకు పెట్టడానికి.
అలా అలంకరించుకుంటున్నాను. అండ్ మన దగ్గర ఉన్న రకరకాల పూలతో అలంకరించుకోవచ్చు. బట్ ఈ పూజకి మెయిన్గా మొత్తం రెడ్ కలరే యూజ్ చేస్తాం కాబట్టి రెడ్ కలర్ ఫ్లవర్స్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఎవ్రీ వీక్ నేను కంపల్సరీ కనకాంబరం మాల కూడా వేస్తానన్నమాట. బట్ ఈసారి కొంచెం దొరకలేదు నాకు, అందుకే ఇంకా ఈసారి లోటస్ పెట్టేశాను. అండ్ తర్వాత ఇందులో ముఖ్యమైనది వైభవలక్ష్మి యంత్రం. సో మనకి వైభవలక్ష్మి బుక్ వెనకాలనే యంత్రం ఉంటుంది. మీరు షాప్ నుంచి పర్చేస్ చేసినప్పుడు 2 బుక్స్ తీసుకోండి. ఒక బుక్ మీరు చదవడానికి, ఇంకో బుక్ ఇలా మనం పూజ చేసుకోవడానికి. కంపల్సరీ అమ్మవారి పక్కన అలా యంత్రం పెట్టి దానికి గంధం అండ్ కుంకుమ బొట్టు అలా అక్షంతలు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం గౌరమ్మని అండ్ పసుపు వినాయకుని ప్రిపేర్ చేసుకోవాలి. మా గౌరమ్మని ఇంకా పసుపు వినాయకుని నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత వీళ్ళకి దూది వస్త్రం అవన్నీ ప్రిపేర్ చేసుకొని వేయాలన్నమాట. సో అమ్మవారికి ఒక దూది వస్త్రం వేయాలి, వినాయకుడికి ఒక దూది వస్త్రం, తర్వాత మన గౌరమ్మకి కూడా ఒక దూది వస్త్రం వేయాలి. మాకు కామాక్షి దీపం ఉంది కాబట్టి మేము కామాక్షి దీపం పెట్టుకుంటున్నాము. ఇది మ్యాండేటరీ కాదు, మీకు లేకపోతే నార్మల్ దీపాలు పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ పౌడర్ ఏంటి అంటే ఇది మంచి స్మెల్ వస్తుంది అనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, బట్ అదేంటంటే మీరు దీపంలో కొంచెం వేస్తే చాలా పౌడర్ మంచి స్మెల్ వస్తుంది రూమ్ మొత్తం. నాకు తెలిసి మీరు పూజా సామాన్ షాప్లో అడిగితే వాళ్ళు చెప్తుండొచ్చు. ఇది వైభవలక్ష్మి బుక్. సో నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీకు ఇంతకంటే ఈజీ సొల్యూషన్ చెప్పనా, బుక్ కంటే మీరు యూట్యూబ్లో వైభవలక్ష్మి వ్రతం అని కొడితే మంచి మన బ్రాహ్మణుడు చదివినదంతా ఉంటుంది. సో మీరు అది కూడా ఫాలో అవ్వచ్చు. బట్ నాకు ఇట్లా మంత్రాలు చదువుతూ చేసుకోవడం ఇష్టం కాబట్టి నేను ఇంకా బుక్కే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనకి వినాయకుడు పూజ చేస్తారు. వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత కలశ పూజ ఉంటుంది. కలశ పూజ చేసిన తర్వాత పంచామృతాలతోని అమ్మవారికి పూజ చేస్తారనమాట. ఇది ఎలా అంటే మీ దగ్గర అమ్మవారి రూపు, వెండి రూపు కానీ లేకపోతే బంగారు రూపు కానీ ఏదన్నా ఉంటే దాన్ని ఒక చిన్న బౌల్లో అమ్మవారి విగ్రహం కానీ రూపు కానీ పెట్టి తనని వైభవలక్ష్మిగా మనం భావించి పంచామృతాలతోని అభిషేకం చేస్తారనమాట. ఆ పంచామృతం అభిషేకం చేసిన అది ఉంటుంది కదా, ఆ పంచామృతం అంతా ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళే తీసుకోవాలి, ఇది ఎవరికి పంచొద్దు. అండ్ ఇంకా తర్వాత వైభవలక్ష్మి స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ చదివేసిన తర్వాత ఇంకా మన పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకున్నాను అనమాట. సో ఎవ్రీ వీక్ ఇలానే కంపల్సరీ కలశంకి ఒక కొబ్బరికాయ తెచ్చుకోవాలి. అండ్ మనము దేవుడి దగ్గర కొట్టడానికి ఒక కొబ్బరికాయ తెచ్చుకోవాలి. చెప్తున్నా కదా, అసలు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ పూజ. అందరూ ఇది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ఈజీగా అయిపోతుంది ఈ పూజ. మీరు యూట్యూబ్లో పెట్టుకుంటే అయితే మీకు అసలు పనే ఉండదు. మనకు పందులు ఒక్కొక్కటి ఎలా చేయాలో చెప్తుంటారో మీరు అదే ఫాలో అయిపోవచ్చు. అండ్ సారీ ఫర్ ద మెస్సీ రూమ్. నేను ఎంత నీట్గా పెట్టుకున్నా నా కూతురు వచ్చి అదొకటి ఇదొకటి అని అన్నీ నా పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా నేను పూజ దగ్గర కూర్చున్నప్పుడు మన మధ్యలో లేవద్దు కదా. సో ఇంకా అట్లనే ఏదో మేనేజ్ చేసేసుకున్నాను అనమాట. ఫైనల్గా పూజ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు పూజ అంతా ఎలా చేయాలి, దీనికి ఏమేమి రూల్స్ ఉంటాయి అవన్నీ నేను బ్రీఫ్గా చెప్తాను. సో ఇది మీరు ఎన్ని ఫ్రైడేస్ చేయాలి అని అనుకున్నారో ముందే చూసుకోండి. అట్లీస్ట్ మనకు ఒక 3 ఫ్రైడేస్ అన్నా కలిసి రావాలి. సో అలా డిసైడ్ అయ్యి స్టార్ట్ చేయండి పూజ. అండ్ ఆ రోజు మార్నింగే లేచి మీరు తలస్నానం చేసి యాజ్ యూజువల్గా మీరు ద్వారలక్ష్మి పూజ చేసుకోండి. ద్వారలక్ష్మి పూజ మీరు ఎలా చేయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో అది ఫాలో అయ్యి ఆ విధంగా మీరు ఫ్రైడే రోజు ఆ పూజ చేసుకొని తర్వాత ఇంకా రోజు అంతా ఫాస్టింగ్ ఉండాలన్నమాట. ఫాస్టింగ్ అంటే మరీ వాటర్ తాగకుండా అలా కాదు, కానీ మీరు నార్మల్గా కోకోనట్ వాటర్ కానీ కొద్దిగా పాలు కానీ అలాంటివి తీసుకోవచ్చు. లైక్ ఓన్లీ లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి, సాలిడ్స్ ఏం తీసుకోవద్దు. అండ్ ఈవినింగ్ మీరు పూజ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా రైస్ తీసేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే రైస్ మాత్రం మీరు మంచిగా శుద్ధిగా ఉండి ఇట్లా నిష్టగా ఉండాలన్నమాట. అట్లా కుక్ చేసిన రైస్ని మాత్రమే తీసుకోవాలి. లైక్ స్నానం చేయకుండా మీరు పొద్దున్నే లేచి స్నానం చేయకుండా కుక్ చేసి పెట్టేసి అదే ఈవినింగ్ తింటా అంటే అట్లా చేయొద్దు అనమాట. పవిత్రంగానే తినాలి తినే ఫుడ్ కూడా. అండ్ ఈవినింగ్ మంచిగా ఒక పీట పెట్టుకొని ఆ పీట పైన అష్టదళ పద్మమ్మ ముగ్గేసుకొని దానిపైన ఒక రెడ్ కలర్ క్లాత్ వేసి మనం అమ్మవారి కలశం పెట్టుకొని ఆ కలశంలో నేను చెప్పాను కదా ఏమేమి వేయాలో అవన్నీ వేసి ఈ బుక్లో మనకు క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ వినాయకుడి పూజ ఉంటుంది, కలశ పూజ ఉంటుంది, తర్వాత అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. ఆ తర్వాత మనకు వైభవలక్ష్మి ఇది అష్టోత్తరం చదవాలి, తర్వాత వైభవలక్ష్మి స్టోరీ ఉంటుంది. అంతే మన పూజ కంప్లీట్ అయిపోతుంది. అయిన తర్వాత మనం మన నైవేద్యాలు పెట్టుకోవాలి. చెప్పాను కదా నైవేద్యం స్వీట్ రెసిపీ ఏదన్నా పెట్టవచ్చు. అమ్మవారికి స్పెషల్గా పరమాన్నం ఇష్టం కాబట్టి పరమాన్నం అండ్ పానకం వడపప్పు మాత్రం కంపల్సరీ పెట్టాలి. అది పెట్టిన తర్వాత ఇంకా మనము హారతి ఇవ్వాలన్నమాట అమ్మవారికి. అండ్ ఇంత మంచి పూజ చేసుకున్నామంటే మంచిగా గట్టిగానే హారతి ఇవ్వాలి. సో పంచహారతి, కర్పూర హారతి, మంగళహారతి ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సో ఇలా సింపుల్గా మనం మన పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా ఇది పెద్ద ప్రాసెస్ కాదు అని. అండ్ ఈ పూజలో కలశంలో వాటర్ ఉంటుంది కదా, సో ఈ వాటర్ ఏం చేస్తారు అంటే
మీకు సంతానం కావాలి ఆర్ ప్రెగ్నెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ వాటర్ని మ్యాంగో ట్రీ ఉంటుంది కదా, మ్యాంగో ట్రీ రూట్స్ దగ్గర వేస్తారు. లేదు సౌభాగ్యం కావాలి అనుకున్న వాళ్ళు ఇది తులసి చెట్టు మొదట్లో వేస్తారు. అండ్ కాదు ఓన్లీ మనీయే ఇంపార్టెంట్, మనీయే కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కపుల్ ఈ వాటర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు తాగేయాలన్నమాట. మీరు ఆ బుక్ చదివితే ఆ బుక్లో క్లియర్గా ఉంటుంది ఈ వాటర్ ఏ చెట్టుకు పోస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి. అందులో నాకు తెలిసినంత వరకు మాత్రం, నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నా మీకు. అండ్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఊరికే గొడవలు అలా ఉంటాయి చూడండి, లైక్ మంచి సపోర్టివ్గా ఉండరు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ పూజ చేసినప్పుడు ఈ వాటర్ని మల్లె చెట్టు ఉంటుంది కదా, మల్లె చెట్టు మొదట్లో వేస్తే మంచి రిలేషన్ ఉంటుంది అంటారు. మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, మంగళారతులీయ ఎదురేగరండి జనులార రండి, శుక్రవారపు సిరిని సేవించరండి, శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. సో అలా చిన్నగా ఒక మంగళహారతి పాట పాడాను అనమాట. సో మంగళహారతి ఇస్తున్నప్పుడు మనం కంపల్సరీ ఏదైనా హారతి సాంగ్ పాడాలి కదా. మీకేం పాట రాదు అంటే నో వరీస్, మీరు మంచిగా యూట్యూబ్లో ప్లే చేసుకోవచ్చు. అలా ఏదైనా సాంగ్ పెట్టి హారతి ఇచ్చేయండి. అండ్ తర్వాత మనం ఇంటికి ఒక ముత్తైదుని పిలిచి వాయనం ఇవ్వాలి. అండ్ యు నో వాట్, ఈ పూజ చేసుకున్నప్పుడు మెయిన్గా కన్నె పిల్లలకి ఇస్తే ఇంకా మంచిదన్నమాట. అంటే పెళ్ళి కాని వాళ్ళకి, పీపుల్ లైక్ గర్ల్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 15 to 16 years ఉంటారు చూడండి, వాళ్ళకి ఇస్తే మాత్రం చాలా మంచిది అంటారు. సో నాకు ఎప్పుడు పూజ చేసుకున్న ఫస్ట్ మమ్మీకి ఇవ్వడం అలవాటు కాబట్టి యాజ్ యూజువల్గా మమ్మీని పిలిచి వాయనం ఇచ్చేస్తున్నాను. సో మంచిగా అలా కాళ్ళకి పసుపు రాసి కుంకుమ, పసుపు, గంధం, బొట్లు, పువ్వులు అన్నీ ఇచ్చి అలా వాయనం ఇవ్వాలన్నమాట. అండ్ 5 weeks పూజ చేసుకుందాం అనుకునే వాళ్ళు 4 weeks ఇలానే ప్రతి వీక్ ఒకరిని పిలిచి అలా వాయనం ఇవ్వాలి. 5th week అప్పుడు ఉద్యాపనప్పుడు 5 ముత్తైదులను పిలిచి వాళ్ళకి ఈ వైభవలక్ష్మి బుక్స్ని పంచి భోజనం పెట్టి అలా మనం ఉద్యాపన చేసుకోవాలన్నమాట. ఈ బుక్స్ని పంచడం మాత్రం మ్యాండేటరీ, కంపల్సరీ ఒక 5 books అన్నా పంచాలి. అండ్ నంబర్ జస్ట్ 5 అనే కాదు, మినిమం 5 మీరు ఎంతమంది కన్నా ఇచ్చుకోవచ్చు. సో ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. పూజ తర్వాత అలా వాయనం కూడా ఇస్తారు. అండ్ మనం చేసి పెట్టిన ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలన్నమాట. అండ్ తర్వాత మీరు నార్మల్గా భోజనం చేసి ఆ రోజు మాత్రం నేలపైనే పడుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆ పీట కదిలించాలి కదా, అందులోని కలశంలోని వాటర్ ఏం చేయాలో నేను చెప్పాను కదా. సో బుక్లో కూడా మీకు క్లియర్గా ఉంటుంది ఆ కలశంలోని వాటర్ ఏం చేయాలి ఏంటి అని. సో మీ కోరిక ప్రకారం ఆ వాటర్ని ఎయిదర్ చెట్టులో కానీ మీరు స్వయంగా తాగుతా అంటే మీరు కానీ అలా తీసుకోండి. అండ్ తర్వాత ఆ చెంబులో మనం ఒక 1 rupee కాయిన్ వేస్తాం కదా, ఆ కాయిన్ని మీరు లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోండి. అండ్ అందులో రింగ్ కానీ, ముక్కు పుడక కానీ, గోల్డ్ కాయిన్ కానీ ఏదైనా పెడతాం కదా, అది మీ లాకర్లో పెట్టుకోండి. అండ్ అందులో ఉన్న పూలు, తమలపాకులు ఏవైతే పూజా సామాను ఉన్నాయో మనం దేవుడికి పూజ చేసినవన్నీ ఎక్కడ ఎవరిని తొక్కని ప్లేస్లో ఏదైనా చెట్లలో కానీ నదిలో కానీ వేసేయాలన్నమాట. అండ్ ఆ తర్వాత మనం ఇప్పుడు రెడ్ క్లాత్ పైన బియ్యం పరిచాం కదా, సో ఆ బియ్యం ఏం చేయాలంటే పక్షులకు వేయాలి. సో మీ బిల్డింగ్ పైన కానీ లేకపోతే మీ బాల్కనీలో కానీ ఎక్కడైనా పీజియన్స్ అట్లా వచ్చే ఛాన్స్ ఉన్న చోట ఎవరిని తొక్కని ప్లేస్లో ఆ బియ్యం వేయాలి. సో అట్లా ఎవ్రీ వీక్ అంతే. ఆ బియ్యం పూజ అయిపోయిన తర్వాత ఆ బియ్యం తీసుకెళ్ళి మనం యాజ్ యూజువల్గా పక్షులకి ఆ బియ్యాన్ని వేసేసేయాలి. అంతే, ఇలా చేసుకుంటే మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా 5 weeks చేసుకొని 5th week రోజు మాత్రం మంచిగా రకరకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి పెట్టి తర్వాత ఇంక అందరికీ భోజనాలు పెట్టాలన్నమాట. సో ఇదే వైభవలక్ష్మి పూజ. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ పూజ. ఇది నేను ఇప్పుడు చేసుకోవడం 3rd time. ఫస్ట్ టైం 5 weeks చేసుకున్నాను. అండ్ సెకండ్ టైం ఏంటంటే నాకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటు ఒక శ్రావణ మాసం వైభవలక్ష్మి పూజ కూడా చేసుకుంటాను అనమాట. అలా 5 weeks అని కాకుండా ఒక్క వీక్ అలా అమ్మవారిని గుర్తు చేసుకొని శ్రావణ మాసంలో చేసుకుంటాను. ఇది కంపల్సరీ అని కాదు, చేసేవాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మా మమ్మీకి ఏం చేస్తున్నా అంటే, నేను బుక్లో ఇట్లా వాయనం ఇచ్చే ముందు ఒక మంత్రం చదవమని ఉంటుందన్నమాట. సో ఇచ్చేవాళ్ళు ఒక మంత్రం చదవాలి, పుచ్చుకునే వాళ్ళు ఒక మంత్రం చదవాలి. సో అట్లా మంత్రం చదువుతూ మమ్మీకి అట్లా వాయనం ఇచ్చాను. తర్వాత ఇంకా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట. పూజ చేయాలని సడన్గా థాట్ వచ్చింది నాకు, ఇవాళ చేసేద్దామని. ఇంకా ఫాస్టింగ్ ఉండి ఆల్ ఆఫ్ సడన్ అట్లా చేసేసుకున్నాను అనమాట పూజ.
అండ్ ఇక్కడ చూడండి మా పాప దానికి కూడా వాయనం ఇవ్వమని, మేము అట్లా కొంగులో తీసుకుంటాం కదా వాయనం, అది కూడా దాని షర్ట్ అట్లా పెడుతుంది, నాకు వాయనం ఇవ్వు అమ్మ అని. కానీ కొంచెం బేబీని మేనేజ్ చేస్తూ పూజ చేసుకోవాలంటే కొంచెం కష్టమే. బట్ మా మమ్మీ అండ్ తనకి పాపకు ఒక కేర్ టేకర్ ఉంటుంది, వీళ్ళిద్దరు ఉండి నాకు కొంచెం సేఫ్ అయిపోయింది అనమాట. వాళ్ళిద్దరు దాన్ని మేనేజ్ చేస్తుంటే ఇంకా నేను అట్లా పూజ చేసుకున్నాను. అండ్ కొంతమంది ఏంటంటే బుక్లో యాక్చువల్లీ ఉంటుంది పులుపు తినొద్దు, వెల్లుల్లి తినొద్దు అని ఉంటుంది, అది అందరూ పాటించాలని ఏం లేదండి. నేను యాక్చువల్లీ చాలామంది పంతుల దగ్గర వెరిఫై చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం కింద లాస్ట్ వీక్ మనం పులిహోరనే పెడతాము. పులిహోర ఏంటి కంపల్సరీ చింతపండు లేని పులిహోర అవ్వదు కదా. సో అలా ఏం లేదు, మీరు నార్మల్గా పప్పుచారు ఏదన్నా పులిహోర కానీ ఏదన్నా చేసి మీరు తినేయచ్చు, పులుపు తినొద్దు అన్న రూల్ అయితే వైభవలక్ష్మి పూజకు లేదు. బుక్స్లలో కూడా ఎలా అంటే చాలా రకాల బుక్స్ దొరుకుతాయండి స్టోర్స్లో, ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది పద్ధతి. సో నేను పాటించే పద్ధతి అయితే ఇది. నేనైతే పులుపు తినకుండా అయితే ఏమి ఉండను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ ఉంటాను. అండ్ పూజ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ పప్పు కర్రీ అట్లా నార్మల్ పులుపు తినేస్తాను అనమాట. మరి అంత స్ట్రిక్ట్గా అయితే ఉండను. నార్మల్ సంతోషి మాతకు అయితే ఇవన్నీ పాటిస్తారు. సో మన లక్ష్మీదేవికి అయితే ఇలా అయితే ఏం లేదు. అండ్ తర్వాత ఇంకా మనము కొబ్బరికాయ కొడతాం కదా ప్రసాదం, ఇంకా పానకం వడపప్పు అన్నీ పంచుకోవాలన్నమాట. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం వేస్ట్ చేయొద్దు కదా. సో వచ్చిన వాళ్ళందరికీ అవన్నీ పంచేయాలి. ఉద్యాపన వీక్ అయితే కంపల్సరీ రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్ తీసుకురావాలి వాయనం కింద ఇవ్వడానికి. లైక్ ఇట్స్ అప్ టు యూ అనమాట, మీరు సారీస్ పెట్టాలనుకుంటే సారీస్ కూడా తెచ్చుకోవచ్చు, లేకపోతే రెడ్ బ్లౌజ్ పీసెస్ అయితే మ్యాండేటరీ, రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్. అండ్ వైభవలక్ష్మి బుక్స్, ఇంకా మనం యాజ్ యూజువల్ వాయనం పెట్టేది తమలపాకు, పండు, ఆకు, అక్క ఇవి ఉంటాయి కదా. సో ఇవన్నీ ఒక కవర్లో ప్యాక్ చేసుకొని మీరు రెడీగా పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో అలా అమ్మవారి తీర్థం ప్రసాదం తీసుకున్న తర్వాతనే మనం ఉపవాసం వదలాలన్నమాట. ఇంకా వీళ్ళందరికీ ఇస్తూ నేను కూడా అలానే తీర్థం ప్రసాదం తీసేసుకున్నాను. కొంతమంది అయితే పూజ అయిపోయిన తర్వాత అసలు రైస్ అవన్నీ ఏం ముట్టుకోరు అనమాట, టిఫినే తింటారు. సో ఎవరి పద్ధతులు వాళ్ళవి, ఎందుకంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఉంది. సో చాలా కన్ఫ్యూజింగ్ కదా. యా నేను అయితే ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను. నార్మల్గా అయితే నేను రైసే తినేసి నార్మల్ కింద నేలపైన పడుకుంటాను. సో మీరు కూడా అలా చేయొచ్చు. లేదు టిఫిన్ తింటానంటే మీరు ఐదర్ చపాతీ ఆర్ పుల్కా ఏదైనా నార్మల్ ఇడ్లీ ఏదైనా టిఫిన్ చేసుకొని తినేయచ్చు. మీకు ఎలా ఈజీ ఉంటే అలా చేయండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా, ఏం సాలిడ్ ఫుడ్ తినకుండా. సో మీకు కూడా కొంచెం స్టెమినా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి పూజ చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టు మీరు కూడా కేర్ తీసుకొని ఈ పూజ చేసుకోండి. సో ఎస్, అలా నా పూజ అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. Hope you like my video. Please like, share and subscribe to my channel. See you on my next video. Bye bye.